నమస్తే విధుని స్వాతం లక్ష్యం సమాజితం. కళకు ఏది అడ్డు కాదు. కళ అనేది చూస్తూనే ఉన్నాం మనం ఏ రూపంలో అయినా సరే. సో అతను గాయకులుగా మంచి ప్లేబ్యాక్ సింగర్గా, లైవ్ సింగర్గా, లైవ్ కాన్సెప్ట్ సింగర్గా ముందుకెళ్తున్నటువంటి బర్ఫీ ధనుంజయ్ గారు మరుస్తుంటున్నారు. చాలా చక్కగా పాడుతున్నారు. మరి వారి యొక్క ముఖ్య ఏమైంది, బాలసుబ్రహ్మణ్యం గారికి ముఖ్య ఫాలోవర్గా ముందుకెళ్తున్నటువంటి బర్ఫీ గారు మనతోంటున్నారు. వారిని మరికొని తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్, V3 ప్రేక్షకులకి అందరికీ నమస్తే. సో ఈరోజు ఇలా కలవాల్సి వచ్చింది మనము. సో మొత్తం మీద చూసినట్టయితే మీ గ్రామము, విలేజ్ ఎక్కడ, ఎటువైపు నుంచి వచ్చారు? నేను బేసిక్గా కోయిలగూడెం అని వెస్ట్ గోదావరిలో ఒక గ్రామం. అక్కడే తర్వాత చదువు కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే చదువుకున్నారు. నేను ఎంకామ్ చదువుకున్నాను సార్. ఎంకామ్ చదువుకొని మరి జాబ్ అలాంటివి వగేరా కొంతకాలం చేశాను. ఒక MNCలో రెగ్యులేటరీ రిపోర్ట్ కింద చేశాను. ఇంకా నా ఫిజికల్ కండిషన్ బాగాలేక నేను అది వదిలేసుకోవాల్సి వచ్చింది. మామూలుగా ఇప్పుడు ఫుల్ టైం లైవ్ సింగింగ్ చేస్తున్నాను సార్. సో కరెక్టే, మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ వదిలిపెట్టి వచ్చారు అంటే చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టమా, లేకపోతే ఆ జాబ్ వదిలిపెట్టారని పాటల్లోకి వచ్చారు? లేదు, చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే హాబీ. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే 3-4 టైమ్స్ స్టేట్ లెవెల్ విన్ అయ్యాను. ఎక్కడ నేర్చుకున్నారు? నేను మరి బాగా చిన్నప్పటిలో కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత సినిమా పాటలు, బాలుగారి పాటలు వినే మనం పెరిగాం. ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది. మీరు చిన్నప్పుడు అని అంటే అప్పుడు యూట్యూబ్ ఇలాంటివి వేయలేదు. ఎంతసేపు పెట్టుకున్నా వాకి టాక్ లేకపోతే టేప్ రికార్డర్ ఉండేదండి. ఇక్కడ అదిరిపోయిందా? సూపర్. అరిగిపోవడం కాదు, ఒక్కొక్క పాట కనీసం 2-3 వేల సార్లు వినేవాడిని. అప్పుడే ప్రాక్టీస్ చేశారు? అంతే సార్. మొదటిసారి ప్రాక్టీస్ చేసిన పాట అలా అని ఏమి ఉండదు, కానీ నాకు అంటే అలా అని పర్టికులర్గా గుర్తులేవు. చాలా పాటలు విని ఉంటాను సార్. పాటలు అంటే నేను అంటున్నా మీకు ఐడియా ఉన్నది అదే పక్క కాకుండా ఆ పాట. మొదటిసారి అంటే మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రము మనసే బంధము, అట్లా అలా స్టార్ట్ అయింది. మాట మనసు నుంచి స్టార్ట్ అయింది. సో స్టేజ్ పెర్ఫార్మెన్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లోని, కాలేజ్ డేస్లోని, నేను జాబ్ చేసేప్పుడు కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది కొత్త కాదు, చేస్తూ ఉంటా. కాకపోతే ప్రొఫెషనల్గా మాత్రం జాబ్ మానేసిన తర్వాత స్టార్ట్ చేశాను సార్. స్టేజ్ మీద అప్పుడే పాట పాడినా ఫస్ట్? చిన్నప్పుడు ఒక పాట కింద ఒక సీటు గోవిందా ఒకరి ఆట గోవిందా అని ఎప్పుడో, అంటే మనం పుట్టకముందు పాట బాలుగారిది. అప్పట్లో దాన్ని ఏమంటారు, ఈ మ్యూజికల్ చైర్స్ పాడతారు కదా, దానికోసం ఫస్ట్ టైం పాడినట్టు గుర్తుంది. అట్లా సార్. ఓన్లీ బాలుగారి అనుకరణైనా మిగతా వాళ్ళవి కూడా అన్ని పాటలు పాడతాను సార్. కాలేజ్ డేస్లో ఉనికృష్ణ అంటే బాగా ఫేమస్. నన్ను ఆ పాట బాగా పాడుతా అంటారు. ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ బాటే మరచితిని, నీ అందెలలో చిక్కుకుందేని నీ పదముల చేరితేనే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. అలా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది, కాంపిటీషన్లో మీరు ఏదైనా ఇట్లా బాలుగారు పాడుతా అలాంటివి ఉంటాయి కదా కాంపిటీషన్స్, అలాంటివి ఏమైనా వెళ్ళారా? అంటే నాకున్న ఫిజికల్ కండిషన్స్కి ఎక్కువ పుష్ చేసుకోలేకపోయాను. అప్పట్లో నాకు వీల్ చైర్ కూడా లేదు. అంటే క్రాలింగ్ చేస్తూ వెళ్ళాల్సి వచ్చేది క్యాలివర్స్ మీద. కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడంటే వెళ్ళగలను, కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు, లైవ్లీహుడ్తో సంబంధం కాబట్టి మనం అంత టైం స్పెండ్ చేయలేక నేను ఇప్పుడు అంత ఎక్కువ చేయలేకపోతున్నాను. అంటే మీరు ఇప్పుడు ఆర్కెస్ట్రా లేకపోతే ఇప్పుడు ట్రాక్లు పెట్టుకొని పాడుతున్నారు కదా, సో ఎలా అప్రోచ్ అయ్యారు అంటే మీరు ఈ ఫీల్డ్లోకి వెళ్ళే ముందు? యాక్చువల్గా నేను జాబ్ మానేసిన తర్వాత వన్ ఆఫ్ మై కామన్ ఫ్రెండ్స్ ఒక రెస్టారెంట్స్లో అవకాశం ఇచ్చారు. కెమిస్ట్రీ అని కొత్తపేటలో ఉంటుంది. ఆ అవకాశం మా ఛానల్ పక్కనే తెలిసి ఉంటుంది. ఇప్పుడు సురభి ఎలైట్ అని అందుట్లో పైన కెమిస్ట్రీ బాబికి రెస్టారెంట్ ఉండేది. అందుట్లో ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు. సో అలా అవకాశం వీక్లీ 2 days 3 days అట్లా అయింది. ఒక 2 months కంటిన్యూస్గా పాడేటప్పటికి వచ్చిన ఆడియన్సే మళ్ళీ మనకి అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లాగా ఏరైనాలో ఈ ఫీల్డ్లో మనకి పేరు వచ్చింది. ఇప్పుడు వన్ ఆఫ్ ది గుడ్ సింగర్ అని మంచి పేరు ఉంది.
మంచి పాటలు వినాలనుకునే వాళ్ళు మంచి మంచి పాటలు తెలుగు హిందీ ఓల్డ్ కానీ న్యూ కానీ వినాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా నా ఫోన్ నెంబర్ తీసుకొని మరి ఈవెంట్స్ పెట్టించుకుంటారండి. మన తెలంగాణ అనగానే గణపతి ఇట్లా నవరాత్రులలో చాలా ఎక్కువ హోలీలలో కూడా మరి అలాంటివి ఏమైనా ఉన్నాయి? ధనుంజయ్ గారు, నేను 2-3 విషయాలు అడిగిన తర్వాత ఇంక వెళ్దాము. మీకు మీ అంగవైకల్యము మీ టాలెంట్ విషయంలో ఎప్పుడైనా అడ్డుపడదు? అంటే అడ్డుపడింది అనే ఆలోచన కాదన్న, మనం ముందుకెళ్ళాలి. సృష్టిలో ఎన్నో జీవులు ఉంటాయి, ప్రతిదీ ప్రత్యేకంగానే ఉంటుంది, దేని అవకాశాలు దాని కాబట్టి అంటే అడ్డుపడుతుంది అనే ఆలోచన వస్తే ముందుకెళ్ళలేం కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ముందుకెళ్తున్నా. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చోట్ల మనకి ఇబ్బందులైనా కొన్ని చోట్ల అదే అవకాశం మారుతుంది. ఈ వెర్రి సమాజము పుట్టి ఉన్నవాడిని పొట్టి అంటది, పొడుగున్నవాడిని పొడుగు అంటది, మరగుజు ఉన్నవాడిని మరగుజు అంటది, బడతల బడతల అంటది, ఫుల్ ఎంటికలు ఉన్నవాడిని ఫుల్ ఎంటికలు అంటది. ఎలా ఉన్నా కూడా అనడం అయితే మానదు. అంటే అలాంటి సమాజంలో ఉన్నాం కనుక చెప్తున్నాను నేను. అది సహజమేనండి, సహజం. ఏ విషయంలో కూడా మీకు ఈ అంగవైకల్యం మీకు ప్లస్ అయింది అనుకునేటట్టు మార్చుకున్నారా? అంటే కొంచెం ఎక్కడన్నా సీరియస్ అయ్యేటప్పుడు కొంచెం మన అంగవైకల్యం కాబట్టి కొంచెం స్లో అవుతారు. అది అంతకు మించి ఏముండదు. దాన్ని కాన్సెప్ట్ వదిలిపెట్టేసి మీరు పాటల్లోకి రావటము. మరి ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ అంటే హిందూ సమాజంలో ఎక్కువ కూడా ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, హిందూ సమాజం కానీ ఏ సమాజంలో కూడా. సో గణపతి ఎక్కువ చేస్తుంటాం ఈవెంట్స్ కానీ, దుర్గామాత కావచ్చు, ఇక చాలా కల్చరల్స్ ప్రోగ్రామ్స్, హోలీ కావచ్చు, ఈవెంట్లు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. దాంట్లోకి ఎలా అప్రోచ్ అయ్యారు ఫస్ట్? అదే అండి, నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈవెంట్లో అంటే ఒక గణేష్ ఈవెంట్ ఎలా చేశారు? గణేష్ ఈవెంట్లో మనం ముందు గణపతి పాటలే ఎక్కువ ఫేమస్ ఉంటాయి. అందుట్లో ముఖ్యంగా నేను బాలుగారి వీరాభిమాని కాబట్టి బాలుగారు. మీరు పాడితే బాలు, లేస్తే బాలు అంటారా? అలా అని కాదు, అన్ని పాటలు పాడతాము, కానీ బాలుగారు పాట పాడితే జనాలు కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి దాన్ని ఎక్కువ మొబిలైజ్. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా, ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి, కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి, సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మదేవతకు నిలుపును ప్రాణం, విజయ కారణం విఘ్ననాశనం, కాణిపాకమున నీ దర్శనం, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సూపర్ అండి. సో ఫస్ట్ మీరు బాలుగారు ఆయన మహానుభావులు, చాలా పాటలు, 100 పాటలు పాడారు. ఆయన పాటలు పాడేటప్పుడు ఇలా పాడారు అలా పాడారు కామెంట్లు ఏమైనా వచ్చినాయి? అంటే మనం తప్పు పాడితే తప్పు పాడని చెప్తారు. ఎక్కువ మంది బాలుగారు ఎక్స్ప్రెషన్స్ని నన్ను బాగా క్యాచ్ చేస్తారని కొంచెం పాజిటివ్ ఇస్తూ ఉంటారు. కొన్ని ప్రోగ్రాంలో మాత్రం నేను చాలా ఒకనొక సందర్భంలో కోవిడ్ టైంలో బాలుగారి పాటలు పాడే ఒక 10 మంది బెస్ట్ సింగర్స్ని తీసుకుంటే వన్ ఆఫ్ ది 10 బెస్ట్ సింగర్స్లో నేను వచ్చాను. ఆయన అన్వాయులలో ఆయనలాగా పాడేవాళ్ళు, ఆయన్ని పాటలను బాగా పాడేవాళ్ళు, ఆయనలాగా పాడేవాళ్ళని కాదు, ఆయన పాటలు బాగా పాడేవాళ్ళు. అలాగా తానా వాళ్ళకి ఐడియా ఉందని, తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా వాళ్ళకి వర్చువల్ షో చేశాను నేను. వాళ్ళకి తెలుగు అసోసియేషన్ ఫర్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి, మలేషియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి, ఇలాంటివి కోవిడ్ టైంలో నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి సార్. ప్రాక్టీస్ చేసేటప్పుడు జనరల్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఏం పాటలు ఎప్పుడు అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మన వాళ్ళు మనల్ని మెచ్చుకోరుగా ఫస్ట్. అది సహజమే కదండి, అది సహజమే.
అందరికీ జరిగేదే, మనం కొత్తగా చేసేది ఉండదు, అందరికీ జరిగేది. మనలో ఉన్న టాలెంట్ పక్కోడో పొరుగురోరో కానీ గుర్తిస్తే కానీ అంటే స్టార్టింగ్లో ఇంట్లో వాళ్ళు మా చుట్టాలనే వాళ్ళు అది కొంచెం అది సరిగ్గా పాడట్లేదు, ఇది సరిగ్గా పాడట్లేదు, అందరు జడ్జిలే ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే పెద్ద పెద్ద వాళ్ళు మెచ్చుకోవడం మొదలు పెట్టారో వీళ్ళంతా సైలెంట్ అయిపోతారు. మీరు ఎగిరి గంతేసిన సందర్భం ఏమైనా ఉందా? బాలుగారు మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించడమే చాలా చాలా ఎగిరి గంతేసారు. లైఫ్లో నేను ఎలాంటి సెలబ్రిటీ కోసం చూడాలని కోరుకోలేదు, కానీ ఒక్క బాలుగారిని మాత్రం పర్సనల్గా వెళ్ళి కలిసి ఆయనకి పాదాలకు నమస్కరించాలని కోరుకున్నాను. అది జరిగింది. నా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా కోవిడ్కి ఒక 15 రోజుల ముందు ఆయన కలవడం జరిగింది. మళ్ళీ కలిసే అవకాశం ఆయన ఇచ్చారు, కానీ కోవిడ్ వల్ల నేను కలవలేకపోయాను రెండోసారి. ఇబ్బంది పడరా బాగా ఆ రోజు? ఇబ్బంది ఏం లేదు. బాలుగారు పిలవడం అంటే ఇక్కడ మనం బాలుగారిని ఒక సంగీతంగా ఆరాధించడం వేరు, ఆయన పర్సనాలిటీని ఆరాధించడం కూడా ఉంటుందండి. ఆ రోజు బాలుగారు నేను రామోజీ ఫిల్మ్ సిటీకి ఇన్వైట్ చేశారంటే గేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ మనకి ఇబ్బంది ఉంటుంది అక్కడ మళ్ళీ మనల్ని ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు అన్నీ ఆలోచించి పెట్టి పిలిచారు ఆయన. సో అంత ఆలోచించే వ్యక్తి ఈజ్ నాట్ ఓన్లీ ఎ సింగర్, ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. దగ్గరుండి చూశారు కదా, దగ్గర నుంచి చూడటం ఒక ఎత్తు, దూరం ఉండడం ఒక ఎత్తు. అంటే చాలామంది కూడా అభిమానులు ఉన్నప్పటికీ కూడా చూస్తుంటాం మనం. ఆయనకు మీరు అభిమానులుగా దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అభిమానం పెరిగిపోయి ఉండొచ్చు మీకు. అవునండి, అది విషయం. ఆయన ఆలోచించే పద్ధతి, మనల్ని మాట్లాడుతూనే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది ఆయనకి. అంటే నేనేమంటున్నా అంటే ఒకనొక టైంలో గాంధీ గారిని చూసాము, నెహ్రూ గారిని చూసాము అని ఎలా అయితే చెప్పుకోగలిగామో అప్పుడు మనం పుట్టలేదు, కానీ ఈ జనరేషన్లో బాలుగారిని చూసాము అని చెప్పుకోగలిగే ఉన్న వ్యక్తి, అంత ఔన్నత్యం ఉన్న వ్యక్తి బాలుగారు అండి. మీకేం కావాలనిపిస్తుంది ఇంకా నా సినిమాల్లో అవకాశాలు వస్తే ఇంకా చాలా మంచిది. ప్రయత్నం ఏమైనా జరిగిందా? ప్రయత్నం అంటే ప్రత్యేకంగా చేయట్లేదండి. నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఎవరన్నా అవకాశం ఇచ్చినప్పుడు నా వాయిస్ వినిపిస్తున్నాను, కానీ దానికోసం ప్రత్యేకంగా తిరగలేకపోతున్నాను. పాడటమైనా ఏమైనా రాయటం చేయడం సాంగ్స్? లేదండి, రాయడం ఏం లేదు. ఎప్పుడన్నా ఓన్గా రాసుకోవచ్చేమో కానీ బట్ ఇప్పుడు జీవితం సాఫీగానే ఉందా? మరి ఇబ్బంది ఏం లేదు ఇప్పటివరకు? నడుస్తుంది సార్. సాఫీగా అని చెప్పుకునేంత సాఫీ కాదు, అలా అని మరీ కష్టపడి ఇబ్బంది పడుతున్నానని కూడా చెప్పుకోలేము. మీకు నచ్చిన పాట, మీరు వాడే పాట కంటే బాలుగారులో పాడిన దాంట్లో మీకు నచ్చిన పాట? బాలుగారు పాట ప్రతిదీ మనకి ఇష్టమండి. ఆయన పాట నేనేమంటున్నా అంటే మనిషి పుట్టిన ప్రతి జీవి ఓకే, కానీ ఆయన పాడిన పాటల్లో ఒకటి ఇష్టం అని ఉంటుంది, ఫ్యాన్. తేరే మేరే బీచ్ మే అని కొంచెం మంచి పేరు వచ్చిన పాట, అది పాట మీకు వినిపిస్తాను. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, एक डोर खींचे दूजा दौड़ा चला है, एक डोर खींचे दूजा दौड़ा चला है, कच्चे धागे में बंधा चला है, ऐसे जैसे कोई ओ ऐसे जैसे कोई दीवाना, ऐसे जैसे कोई दीवाना, मैंने नहीं जाना तूने नहीं जाना. ఆయన మనకు దూరమైన రోజు మీకేమనిపించింది? వారం రోజులు నేను అన్నం తినలేదు సార్, డైలీ. అప్పట్లో నేను బాలుగారి కోసం లైవ్ షోస్ చేసేవాడిని. అంటే అది కోవిడ్ టైం కాబట్టి కొంతమంది బర్త్డేస్, గెట్ టుగెదర్స్, వాళ్ళ ఇళ్ళల్లో ఉండి నాకు సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ పాటలు అడిగేవాళ్ళు. ఫేస్బుక్లో నేను లైవ్ షోస్ చేశాను. ఇప్పుడు కూడా నా ఫేస్బుక్ లైవ్లో చూస్తే కనుక 9 రోజులు ఆయన చనిపోయిన దగ్గర నుంచి 9 రోజులు డైలీ బాలుగారు పాటలే పాడుతుండేవాడిని. ఆయనకి అలాగే నా నివాళి చేశాను.
అట్లా సార్. ఒకరోజు ఎన్ని పాటలు పాడారు అత్యధికంగా? ప్రాపర్గా ఇప్పుడు అలా కౌంట్ చేయలేదు సార్. నేను ఒక 5-6 అవర్స్ కంటిన్యూస్గా పాడాను సార్. అది 5-6 అవర్స్ కంటిన్యూ. ఇన్ని పాటలని కౌంట్ అయితే నేను ఎప్పుడు చేసుకోలేదు. ఏమన్నా ఉందా అంటే సింగిల్గా మీరేనా? నేను అంటే క్లయింట్స్ అడిగేదాన్ని బట్టి సింగిల్గా కావాలంటే సింగిల్గా పాడతాను, లేదా విత్ ఫీమేల్ సింగర్తో పాడతాను, విత్ ఆర్కెస్ట్రాతో పాడతాను, విత్ లైవ్ బ్యాండ్తో పాడతాను. వాళ్ళకి ఎలా అవసరం ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను నా టీంని బయట నుంచి తెచ్చుకుంటానండి. అఖిల్ కోసం, మా కెమెరామ్యాన్ కోసం ఒక మంచి పాట వినిపించండి. అఖిల్ గారి కోసం చక్కగా వీడియోస్ అవి చూస్తున్నాను, ఎంత చక్కగా వీడియోస్ ఫ్రంట్ అండ్ మీరు కనిపించినా కూడా వీడియోస్ అంత క్లారిటీ వస్తున్నాయి. ఆయన కోసం అన్నారు కాబట్టి మా V3 కెమెరామెన్ నల్గొందల అఖిల్ గారి రిక్వెస్ట్ మేరకు ఆయనకి నచ్చిన పాట మన V3 ప్రేక్షకులందరి కోసం కూడా ఈ పాట ప్రత్యేకంగా బాలుగారిది. బాలుగారి దాంట్లో కూడా నేషనల్ అవార్డు వచ్చిన పాట. సో రుద్రవేణి సినిమా నుంచి. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏవి సొంతం కోసం సాధను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కద, దిశ నెరుగని గమనము కద, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సూపర్ సార్, చాలా చక్కగా పాడారు. నాకు కూడా పాటలు అంటే నేను పాడను కానీ చాలా ఆస్వాదిస్తున్నాను మంచి మంచి పాటలు. నా కోసం కూడా మీరు పాట పాడాలి తప్పకుండా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసై కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది, నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి, నువ్వు నడిచే దారులలో పూల గంధాల ఊపిరిగా, జత నడిచే మనసు కథే హాయి రాగాల హామనిగా, దినమొక రకముగా పెరిగిన సరదా నిను విడి మనగలదా, నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, కాళిదాసే దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. పక్కన కూర్చుంటే ఇంకా నన్ను ఎక్కువ అడగాలనిపిస్తుంది పాటలు, కానీ చివరికి శివరాత్రి కనుక శివుడి గురించి ఏమన్నా ఒక్క పాట మా శ్రోతల కోసం వినిపిస్తే శివరాత్రి రోజు టెలికాస్ట్ చేద్దాము. ఏమన్నా ప్లాన్ చేస్తారా? అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పాట శివుడి పేరు మీద
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మీ యొక్క కెరీర్ కూడా మా యొక్క ఇంటర్వ్యూ తోటి ఇంకా అద్భుతమైన ముందుకెళ్ళాలి, శివరాత్రి తోటి ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే V3 ప్రేక్షకులకి, మీకు పండు గారికి, సురేష్ దండు గారికి, అలాగే అఖిల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి మరి మరొక టాలెంట్ తోటి, మరొక టాలెంట్ ఉన్న వ్యక్తితోటి మరొకసారి ఈ ఇంటర్వ్యూ తీసే ప్లాన్ చేద్దాం. అంతవరకు చూస్తుండే విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.